సో మొత్తానికి కాళేశ్వరం సంబంధించి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ నదిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు మరి బోటింగ్లో ఫ్యామిలీతో సరదాగా కూడా గడుపుతూ ఉంటారు. సో బోటింగ్ చేసి వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుండి. సో ఫస్ట్ టైమా ఇక్కడికి రావడం? ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారా? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాం. ఎంతమంది వచ్చిందండి? మేము 10 మెంబర్స్ వచ్చినాం. 10 మెంబర్స్. సో అందరికీ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం. బోటింగ్ కూడా మంచిగా ఉన్నది, మంచిగా క్లీన్ కూడా ఉంది బాగా. ఏర్పాటు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నది, చాలా బాగుంది. సో మొత్తానికి అంటే రేపు అపూర్వ ఘట్టం ఉంటుంది, అది అయిపోయే వరకు ఇక్కడే ఉండబోతున్నారా? మేము ఇవాళ సాయంత్రం వరకు ఉంటాం, నైట్ వెళ్ళిపోతాం. ఓకే, ఎట్లా వచ్చారండి? ప్రైవేట్ వెహికల్స్? ప్రైవేట్ వెహికల్స్. అచ్చా, ఆప్కో కైసా లగా यहाँ पे आने? అంత బాగుంది, ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, బాగా నచ్చింది మాకైతే. ప్రతి ఒక్కరు వచ్చి అందరికి ఇట్లనే అందుబాటులో ప్రతి గుడిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మీరు చెప్పండి, బోటింగ్ చేసి వచ్చారు, ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా మంచిగా అనిపించింది. సో ఫస్ట్ టైం మీరు కూడా రావడం? సో ఫ్యామిలీతో రావడం ఎట్లా అనిపించింది? చాలా మంచిగా. సో ఏం చేస్తుంటారండి మీరు? నా 10th అయిపోయింది, నేను ఇంట్లోనే ఉంటాను. సో నీ పేరు? విశాంక్. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. సో నీకు ఎట్లా అనిపించింది ఇక్కడికి ఫ్యామిలీ తోటి మీ వాళ్ళతో రావడం? నాకు చాలా మంచిగా అనిపించింది.